ఢిల్లీలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. సప్తర్గంజ్లో అత్యధికంగా 81 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. పూసాలో 71 మిల్లీమీటర్లు, పాలంలో 68 మిల్లీమీటర్ల వర్షం కురవగా మయూర్ విహార్లో 48 మిల్లీమీటర్ల అత్యల్ప వర్షపాతం నమోదైంది. వర్షం కారణంగా 100కు పైగా విమానాలు రద్దయ్యాయి. మరో 25 విమానాలను దారి మళ్లించినట్లు అధికారులు ప్రకటించారు. వర్షం వల్ల రోడ్లపై నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. రాత్రి కురిసిన భారీ వర్షానికి ఢిల్లీ ఎయిర్పోర్ట్కు వెళ్లే దారులన్నీ జలమయమయ్యాయి. ముఖ్యంగా 1వ టెర్మినల్కు వెళ్లే రహదారిపై భారీగా వరద నీరు నిలిచిపోయింది. ఈ రోడ్డు చెరువును తలపిస్తోంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే గత 20 ఏళ్లలో ఢిల్లీలో ఈ సమయంలో ఇలాంటి వాతావరణం ఎప్పుడూ లేదని వాతావరణ కేంద్రం చెబుతోంది. ఇక ఢిల్లీలోని మింటో రోడ్డులో ఓ కారు వరద నీటిలో ఇరుక్కుపోయింది. దాదాపు కారు మొత్తం నీటిలో మునిగిపోయింది. దీంతో కారును ఆ నీటి నుంచి వెలికి తీసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. జేసీబీ సాయంతో కారును బయటికి తీసే ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు ఢిల్లీకి వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఢిల్లీలో గంటకు 60 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో భీకర గాలులు వీస్తాయని హెచ్చరించింది. ఢిల్లీతో పాటు పరిసర ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో పాటు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.